హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం బిర్యానీ చేసినప్పుడు సేమ్ హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ రావాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి తప్పకుండా. అప్పుడే మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను ఏం టిప్స్ పాటించానో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను కూడా స్టార్టింగ్లో చేసినప్పుడు బిర్యానీ అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు. అప్పుడే నేనైతే కొన్ని టిప్స్ అయితే పాటించాను. అప్పుడే నాకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదిరింది. నేను ఏం టిప్స్ పాటించానో నేను ముందు చెప్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో పలుకుగా. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. వాష్ చేసి దాంట్లో ఏం వేయకుండా స్టవ్ మీద పెట్టేసి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి చికెన్లోంచి వాటర్ మొత్తం బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వల్ల నీస్ వాసన అనేది ఉండదు. అలాగే టేస్ట్గా మంచిగా కుదురుతుంది బిర్యానీ అనేది. ఇగో చూడండి, ఇలా వాటర్ మొత్తం బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి దాంట్లోనే. ఆ తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి. అలాగే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది 6 teaspoon అయితే సరిపోతుంది మనకు. అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు అనేది అన్నీ కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని తీసుకొని మనం దేంట్లో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లోనే తీసుకోవాలి. గిన్నె అయితే మందంగా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు దాంట్లో 2 teaspoon కారం, అలాగే 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon ఉప్పు. పసుపు అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే గడ్డ పెరుగు వేసుకొని దాంతోపాటు బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. బిర్యానీ మసాలా 1 teaspoon వరకు అయితే సరిపోతుంది. దాంట్లో కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి. ముందుగా ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేసుకొని దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచిగా ముక్కలకి మసాలా పట్టించేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 hour పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు వీలైతే గంట పాటు కూడా పెట్టుకోవచ్చు పక్కన. 1/2 hour అయితే సరిపోతుంది మనకు. మీకు ముందే చెప్తున్నాను, మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె అయితే కొంచెం మందంగా ఉండేటట్లు చూసుకోండి. ఆ తర్వాత బాస్మతి రైస్ని వాష్ చేసి ఒక 10 minutes పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లో బాస్మతి రైస్ వేసి వాటర్ అయితే ఎక్కువ పోసుకోవాలి. అంటే 1 glass బాస్మతి రైస్కి 2 గ్లాస్ కాకుండా 2.5 glass వాటర్ పోసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కొద్దిగా ఆయిల్, మసాలా దినుసులు వేసి ఒక 70% కుక్ అయ్యేంత వరకు రైస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా 70 to 75% ఉడికితే సరిపోతుంది రైస్ అనేది. ఆ తర్వాత అలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సింగ్ చేసుకున్న చికెన్లోకి వాటర్ లేకుండా రైస్ని అయితే దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా స్ప్రెడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా అన్నాన్ని అయితే తీసుకొని ఆ ముక్కల పైన అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అలా మొత్తం రైస్ని దాంట్లో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే దానిపైన కొత్తిమీర, పుదీనా, దాంతోపాటు కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని అలాగే దానిపైన నెయ్యి వేసి దాంతోపాటు రైస్ ఉడికించిన వాటర్ ఒక 2 teaspoon వరకు వేసి గట్టిగా అయితే దమ్ పెట్టుకోవాలి. ఆవిరి ఎటు వెళ్ళకుండా గట్టిగా మూత కప్పుకొని దానిపైన ఏదైనా బరువుగా పెట్టి గట్టిగా అయితే దమ్ పెట్టుకుంటే అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలా లో ఫ్లేమ్లో ఒక 30 minutes పాటు కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అయితే ఇలా చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.